ఇంత దారుణమైనటువంటి అవినీతికి, అక్రమాలకి బీజేపీ పాల్పడుతుంటే, ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఈ మునిగిపోయే పడవలో ఎక్కారు. ఎప్పుడైనా మునిగిపోతారు వీళ్ళు కూడా. వాళ్ళు ఒడ్డున పడతారా జాగ్రత్త తీసుకొని, లేకపోతే వాళ్ళతో పాటు బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా మునిగిపోతారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేస్తే తప్పని దేశం అంతా ఖండిస్తూ ఉంటే, చివరికి కేసులు కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే, వీళ్ళ కేసు నేను విననేను మొండి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం కేసు విని కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద అణిచివేత లాఠీచార్జ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోడీని పిలిచి భోగాపురంలో పెద్ద సభ పెట్టి స్తోత్రాలు ప్రారంభించారు, స్తోత్ర పాఠాలు. జనం స్పందించకపోతే ఈయన అడిగి మరీ చప్పట్లు కొట్టించాడు. ఇంతకన్నా అవమానం తెలుగు ప్రజలకు ఏమైనా ఉంటుందండి? ఆయన ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పెడితే మనకు అభ్యంతరాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వమే అక్కడ నిర్వహిస్తుంది ఆ ఫంక్షన్. అది ప్రైవేట్ సంస్థ, పీపీపీ పేరులో ఉన్న మొత్తం ప్రభుత్వానికి అందులో వాటా లేదు. భూములు ఇచ్చింది ప్రభుత్వం, భూములు దానం చేసింది రైతులు, కానీ అందులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా లేదు. సంపద ఒకరిదిను, పెత్తనం ఇంకొకళ్ళది. రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంది, ఎయిర్పోర్ట్కి ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషి కానీ వాటా కానీ ఉండదు. మొత్తం పెత్తనం అంతా జిఎంఆర్ది. దీనికి వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది విద్యార్థుల్ని తరలించారు అక్కడి నుంచి? కొన్ని వేల మంది విద్యార్థుల్ని. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, ఈ వేల మంది విద్యార్థుల్ని మీరు బస్సులు పెట్టి విశాఖ తరలించడానికి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి ఉందని అడుగుతున్నాను. అది కనీస ధర్మం. వాళ్ళు చేయాల్సినటువంటి పిల్లల్ని తరలించేటప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. మా చేతిలో ఉన్నారు, వీళ్ళంతా హాస్టల్లో ఉంటున్నారని చెప్పి మీ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మోడీకి భజన చేయించడానికే పిల్లలు ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించవచ్చు. ఈరోజు ఏంటి పెద్ద బ్రహ్మాండ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చినాయి. ఉత్తరాంధ్ర కళలకు కాదు రెక్కలు వచ్చింది, కార్పొరేట్ కళలకు రెక్కలు వచ్చాయి. ఉత్తరాంధ్రలో ఇక్కడ భూములు దానం చేసిన రైతులకి ఇంతవరకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాల. 80 లక్షలు ఎకరాకి ఇస్తామని 25 లక్షలు ఇస్తే వాళ్ళు కోర్టుకి ఎక్కున్నారు, వాళ్ళకి డబ్బులు లేవు, ఇవ్వలేదు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని 200 మందిని పిలిచి 30 మందిని తీసుకొని మిగతా వాళ్ళని ఇళ్ళకి పంపించేశారు. డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళని మీరు హౌస్ కీపింగ్ పని చేయండి అని అంటే, మా ఉద్యోగ అర్హత తగిన పని ఇవ్వాలి తప్ప అవసరమైతే మాకు ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి ఏదో ఒక ఉద్యోగం ఇస్తాము, హౌస్ కీపింగ్ చేయమంటే అవమానం కాదా? చదువుకున్నటువంటి యూత్ని అవమానించడం కాదని అడుగుతున్నాను. లోకల్ వాళ్ళకి ఇప్పుడు అక్కడ కంపెనీ ఎవరైనా లోకల్ వాళ్ళు ఉద్యోగాలకు పోతే శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు ఈ 4 జిల్లాల ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎవరికి లోకల్గా ఇవ్వద్దు. ఇది అనఫిషియల్గా ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు. లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం లేదు. బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఉద్యోగాలు. చట్ట ప్రకారం లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఏమిటి సాధించింది? పరిహారం ఇవ్వలేదు, నిర్వాసితుల్ని రోడ్డును పడేశారు, చివరికి వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడేశారు, ఉద్యోగాలు కూడా భద్రత లేదు. ఉత్తరాంధ్ర వెలిగిపోతుంది అంటున్నారు. కార్పొరేట్లు వెలిగిపోతున్నారు తప్ప ఉత్తరాంధ్ర వెలిగిపోవటం లేదు. పక్కనే ఏజెన్సీ ఉంది, అక్కడి నుంచి వేల మంది పిల్లలను దింసా నృత్యం పేరు తెచ్చారు. ఆ ఏజెన్సీలో పరిస్థితి ఏంటి? అక్కడ గత 10 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం ఆందోళన సాగుతున్నది. ముఖ్యమంత్రి నేను వస్తున్న మరుక్షణం ఈ పని చేస్తాను, పునరుద్ధరిస్తానన్నాడు. 2 ఏళ్ళు అయింది. ఆయన కనీసం ఆ సమస్యను పట్టించుకునే తీరిక కూడా లేదు. ఆయన నిండా 2 సంవత్సరాల నిండా కార్పొరేట్ కంపెనీల సేవలో మునిగిపోయి తరిస్తున్నారు తప్ప ఎక్కడ భూములు ఇవ్వాలి, లేకపోతే ఎవరికి రాయితీలు ఇవ్వాలి, లేదా ఏ విదేశాలు తిరిగి ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ కట్టబెట్టాలి, ఈ రకమైనటువంటి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారు తప్ప తాను చేసిన ఎన్నికల వాగ్దానాలు పక్కనే ఆ విశాఖపట్నం, భోగాపురం ఆనుకున్నటువంటి ఏజెన్సీలో వేలాది మంది నిరుద్యోగులు చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? దాని జీవో నెంబర్ 3 అలా పునరుద్ధరించాలి అనేటువంటి కనీస శ్రద్ధ కూడా పెట్టకుండా
ఈరోజు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మండలంలో, ఏదో ఒక టౌన్లో అక్కడ ఊరేగింపులు, ధర్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందన లేదు. మంత్రులు వాళ్ళని పిలిచి మాట్లాడి మేము చేస్తాం, మాకు మమ్మల్ని నమ్మండి అంటారు. ఎంతకాలం నమ్ముతారు? 2 సంవత్సరాలు చూసి ఇసుక వేసారి ఈరోజు 8వ తేదీ బంద్కు కూడా వెళ్తామని ప్రకటించారు. 8వ తేదీ బంద్కు వాళ్ళు పోతామనంటే ఎస్పీ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి ప్రకటన ఎంత దారుణం అసలు! రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రకటన. ఆగస్టు 7, 8, 9 తేదీలో చట్టవిరుద్ధ సమావేశాలు, బంద్లు, ర్యాలీల పిలుపులపై పోలీసు హెచ్చరికట. అంటే ఈయనకి రాజ్యాంగం పట్టదు, వీరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పట్టవు. నిన్న 27వ తేదీ, వారం రోజుల క్రితం, సుప్రీంకోర్టు శాంతియుతంగా ఆందోళన చేయడం పౌరుల హక్కు అని తీర్పిచ్చింది. చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచ్ తీర్పిచ్చింది. వీళ్ళు అసలు ఇంతవరకు బందే జరగలేదు, శాంతియుతంగా జరుగుతుందని వాళ్ళు ప్రకటించారు. పోనీ వాళ్ళు ఏదైనా హింసకో ఇంకో దానికో దౌర్జన్యాలు పాల్పడితే మేము చర్య తీసుకున్నామని అంటే అర్థం ఉంది. మేము సభలో సమావేశాలు జరపడానికి పోలీసు అనుమతి కావాలా? ఇది ఎక్కడ రాజ్యాంగం? మీరు హెచ్చరిక చేస్తారా? ట్రైబల్ ఏరియాలో అణిచివేసి నోరు మూయిస్తారా? ఇప్పుడు బీహార్లో బంకీపూర్లో నేర్చుకున్న పాఠం చాలదా మీకు? ఆంధ్రప్రదేశ్లో కూడా నేర్చుకోవాలని అడుగుతున్నాను. అవి పరిణామాల నుంచి పాఠం నేర్చుకోరా? ఢిల్లీ పరిణామాలు, బంకీపూర్ పరిణామాలు, ఇటు నుంచి పాఠాలు నేర్చుకోరా తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగిందా, లేకపోతే ఎస్పీ మాత్రమే ఇచ్చాడా దీన్ని? 2 జిల్లాలకు ఆయన ఇన్ఛార్జ్ ఎస్పీగా, పోలవరం జిల్లాకి, అల్లూరు సీతారామరాజు జిల్లాకి. ఇది ఎలా ఇస్తారు? ఈ చట్టవిరుద్ధమైనటువంటి నోటిఫికేషన్ ఎలా ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకని దీన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. మీరు 7వ తేదీలోగా 3వ జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తూ ఒక నోటిఫికేషన్ లేదంటే ఒక వాళ్ళ జీవో తీసుకొస్తే, పునరుద్ధరిస్తే వాళ్ళు శాంతిస్తారు. బంద్ కూడా జరపాల్సిన అవసరం లేదు. బంద్ చేయటం వాళ్ళకేం సంతోషం కాదు. ఆదివాసీ సంఘాలు అన్నీ కలిసి యునైటెడ్గా, ఐక్యంగా ఈ పిలుపిస్తున్నారు. ఏదో ఒక పార్టీ కాదు, ఒక సంఘం కాదు, అందరూ కలిసి ఇచ్చినటువంటి పిలుపు. మొత్తం యూత్ ఊళ్ళు కదులుతూ ఉన్నారు. పోలీసులకు తెలుసు ఆ విషయం, ప్రజాప్రతినిధులకు తెలుసు. అయినా వాళ్ళ జీవో తీసుకురావడానికి వాళ్ళకి టైం లేదా? లేకపోతే ఆర్డినెన్స్ తీసుకురండి, తర్వాత అసెంబ్లీలో పెట్టి చట్టం చేయొచ్చు. గూగుల్ వాళ్ళకి రాత్రికి రాత్రి 22,000 కోట్లు కేటాయిస్తూ జీవోలు వచ్చేస్తాయా? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రజల విషయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెల్లదా? వాళ్ళకి జీవో తీసుకురావడానికో, ఆర్డినెన్స్ తీసుకురావడానికో మీకు సమయం చిక్కలేదా? ఢిల్లీ విద్యార్థుల మీద లాఠీచార్జ్ జరిగితే కేసు వినడానికి నాకు సమయం లేదన్న చీఫ్ జస్టిస్ నుంచి పాఠం నేర్చుకోండి. ఏ చీఫ్ జస్టిస్ అయితే నాకు సమయం లేదు, నేను వినను, మీకు పని పాట లేదా అన్నాడో, అదే చీఫ్ జస్టిస్ తన బెంచ్ మీదనే ఆ కేసు తీసుకొని పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయొచ్చు. లాఠీచార్జ్ తప్పు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రపంచం ఎటుపోతుందో చూడాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది 2000 సంవత్సరం కాదు, 2026లో ఉన్నాం. ప్రపంచం తీరు మారుతున్నది. ఏ డైరెక్షన్లో ప్రపంచం నడుస్తుందో మీరు అర్థం చేసుకోవడం మంచిది. ఈ రకంగా అణిచివేతలతోటి యూత్ నోరు మూపిద్దాం, ఆందోళనలు ఆపుదాం అనుకుంటే మీ వల్ల కాదు. మోడీలాగానే మీరు కూడా మునిగిపోవాల్సి వస్తుంది, మీ పడవ కూడా మునిగిపోద్ది, హెచ్చరిస్తున్నాను. అందుకని తక్షణం పోలీసుతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకొని, ఈ హుకుం ఉపసంహరించుకొని జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని చెప్పి నేను కోరుతున్నాను.